పేరు నాగేశ్వరరావు అండి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇంతకుముందు 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాము. చాలా అంటే ఇక్కడ నీట్నెస్ కానీ అది చాలా ఇబ్బందిగా ఉన్నది అప్పుడు. ఇప్పుడు చూస్తుంటే అంతా నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నారు. టైం టు టైం అన్నీ బాగానే జరిగింది. దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది, మంచిగా ఉంది. ఇలా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇన్ని లక్షల మందిని మెయింటైన్ చేసుకుంటే అట్లా ఉండాలంటే కష్టం కదా. చాలా బాగుందండి నిజంగా. వెంకటేశయ్య. నేను గత సంవత్సరం నుంచి ఈసారి 4వ సారి రావడం అండి. మొన్న వైకుంఠ ద్వార దర్శనానికి కూడా వచ్చాను, ఇప్పుడేమో విఐపి కోట దర్శనానికి వచ్చాను. దర్శనంతో పాటు భోజన సదుపాయం కూడా గతంలో కంటే బాగా మెరుగుపడింది. పడక కూడా కొద్దిగా యాడ్ చేసి పెట్టారు. నైట్ భోజనం కూడా బాగుంది, రైస్ కూడా మార్చారు. దర్శనం కూడా బాగుంది, ఏర్పాట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి గతంతో పోల్చుకుంటే. అనుకున్న స్లాట్కి దర్శనం అయితే చక్కగా జరుగుతుంది. స్వామిని బాగా దర్శనం చేసుకున్నాం. సంవత్సరానికి 2 సార్లు తిరుపతి వెంకటేశ్వర దర్శనానికి వస్తామండి. కింద ప్రభుత్వం కంటే కూడా ఈసారి మాత్రం స్పష్టమైన మార్పు, క్లియర్ కట్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే భోజనం దగ్గర మాత్రం చాలా చక్కగా రైస్ అది బాగుంది, అన్ని రకాల కాయగూరలు అన్ని సమస్తం బాగున్నాయి. మెయిన్ ఈ చేసే వర్కర్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారండి. ఇది వరకు కొద్దిగా ర్యాష్గా మాట్లాడు, ఇప్పుడు అది ఏమీ లేదు. నెక్స్ట్ క్లీనింగ్ ఇది వరకు మీద కూడా చాలా బాగుంది. రూపాయికి అయితే 2,000 రూపాయల నోటికి ఎంత తేడా ఉందో మార్పు అంత స్పష్టంగా కనబడుతుందండి తిరుపతిలో.